రేకి ద యూనివర్సల్ ఎనర్జీ ఫోర్స్. మనం అద్భుతమైన ఒక ఎనర్జీ సిస్టమ్ని చాలాసార్లు మాట్లాడుకున్నాం, నేర్చుకున్నాం. అయితే నేర్చుకున్న వాళ్ళు చాలామంది చాలా చోట్ల నేర్చుకుని ఉంటారు, చాలా కాలంగా ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు. మాకు ఎక్కువ రిజల్ట్స్ రాలేదు అని కొంత నిరాశకు లోనవ్వడం చూస్తాము. వాళ్ళు హస్సురేహో అని ఆ మెడిటేషన్ అనేది రెగ్యులర్గా చేయాలి. కొన్ని చోట్ల చెప్తారు, కొంతమంది మాస్టర్స్ చెప్పరు. కాబట్టి ఆ మెడిటేషన్ నేను మీకు ప్రాక్టీస్ చేయిస్తాను. మీరు ప్రతిరోజు దోజ్ హు ఆర్ ప్రాక్టీసింగ్ రేకి మీరందరూ కూడా రోజు ఆ ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా అద్భుతమైన రేకి శక్తి మీ లోపల, మీ శరీరంలో, మీ బయట, మీ ఇంట్లో, మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎనర్జీ మీతో ఉండి చాలా మంచి రిజల్ట్స్, పాజిటివ్ థింగ్స్ ఇన్ ద లైఫ్ను మనకు తీసుకొస్తుంది. సో సిట్ స్ట్రైట్, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ డీప్ ఇంటూ ది అబ్డామిన్. ఇప్పుడు అబ్డామిన్లో మనం ఏం చేస్తామంటే హరా సెంటర్ అంటే బొడ్డుకి, నేవల్కి ఇలా 4 వేళ్ళు పెడితే బొడ్డు నుంచి అవి ఎక్కడైతే ఎండ్ అవుతాయో అంటే 2.5 ఇంచ్, ఆ కింద లోపల 2.5 ఇంచ్లో ఒక బాల్ ఆఫ్ లైట్, అది ఒక ఎనర్జీ సెంటరు. ఆ ఎనర్జీ సెంటర్ అనేది ఏంటంటే ఇట్స్ కాల్డ్ ట్యాంటెన్. మన దావో హీలింగ్లో ట్యాంటెన్ అంటారు, అలాగే హరా సెంటర్ అని కూడా అంటారు. మనం అందరు కూడా రీకి ప్రాక్టీషనర్స్ కాబట్టి ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ ఇంటూ ది డీప్ ఇంటూ ది అబ్డామిన్, హరా సెంటర్. ఆ రీకిని మనం ఇన్వోక్ చేసి ప్రార్థించి ఆ రీకి శక్తిని, ఆ దివ్యమైన శక్తిని మన లోపల తీసుకుంటాము. మన శ్వాస ద్వారా ఆ శక్తి, అలాగే క్రౌన్ చక్ర నుంచి ఒక వైట్ లైట్ మన లోపలికి వస్తూ ఉన్నట్టుగా తీసుకుంటాము. ఈ రెండు కలిపి మనకు ఆ శక్తి ప్రతి పార్ట్ లోపలికి వెళ్ళి డైరెక్ట్గా ఈ హరా సెంటర్లోకి, ట్యాండెన్కి వెళ్ళి ఇన్హేల్, ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఎక్సేల్ త్రూ ద నోస్. ఆ అబ్డామిన్లో ఆ శక్తి ఇలా పెరుగుతూ ప్రతి అణువు లోపలికి, బాడీ లోపలికి, ఇటు పాదాల చివరి వరకు, ఇటు తల వరకు వెళ్తూ ఉన్నట్టుగా ఊహించుకోండి. ఇన్హేల్ ఇంటూ ద హరా, ఎక్సేల్. ఆ దివ్యమైన డివైన్ రీకి ఎనర్జీ, అద్భుతమైన తెల్లని వెలుగు ఆ సెంట్రల్ సన్ నుంచి మనకు వస్తున్నట్టుగా తీసుకున్నాం. ఆ శక్తి మనలో, మన చేతుల్లో కూడా నిండుతుంది. ఇప్పుడు మనము మన భుజాల నుంచి లెఫ్ట్ భుజం మీద చేయి పెట్టి బొడ్డు మీదుగా, హిప్ మీదుగా ఇలా చేతిని ఇలా పెట్టి మొత్తం బయటికి పంపిస్తున్నట్టుగా పంపిస్తాం. 3 times. లెఫ్ట్ భుజం మీద నుంచి బొడ్డు మీదుగా, రైట్ భుజం మీద నుంచి బొడ్డు మీదుగా, లెఫ్ట్ హిప్ నుంచి బయటికి కొనియేహోకో, డ్రై బేదింగ్ అంటాం దీన్ని. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు చేతిని స్ట్రైట్గా పెట్టుకుని ఈ భుజం మీద నుంచి ఈ చేతిని రైట్ హ్యాండ్ని పెట్టుకొని ఇప్పుడు మన బాడీ అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. ఆ రీకి శక్తి ప్రతి అణువు లోపలికి వెళ్తూ ఉంది. ఇన్హేల్ డీప్లీ ఇంటూ ది హరా,
ఈ బొడ్డు పార్ట్ లోపలికి వెళ్ళి మళ్ళీ శ్వాస ద్వారా మన మొత్తం శరీరంలోంచి బయటకు వెళ్తున్నట్టుగా తీసుకుంటాం. మన శ్వాస ద్వారా తల ద్వారా ఆ ఎనర్జీ లోపలికి వెళ్ళి ఒక కాంతి, ఒక ట్యూబ్ లైట్ లాగా వెళ్ళి ఆ బొడ్డు కింద ఉన్న ఆ లోపల సెంటర్ ఆఫ్ ది బాడీలో ఉన్న హర శక్తి అది అలా పెరుగుతూ పెరుగుతూ అది మన శరీరంలోంచి ప్రతి అణువులోంచి రోమకూపంలోంచి బయటకు వస్తున్నట్టుగా అది మన ఆరా అంతా నిండిపోయి మన ఇల్లంతా నిండుతున్నట్టుగా భావించండి, చేయండి. మీరు సెకండ్ థర్డ్ లెవెల్ చేసుకుని ఉంటే కనుక మీరు తప్పకుండా మీ సింబల్స్ని మీరు వేసుకోండి. తల మీద థ్రోట్ దగ్గర కూడా మీరు ఆ సింబల్స్ని వేసుకుని 3 సార్లు ఆ సింబల్స్ని అనుకోండి. చౌకురే 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 చౌకురే. ఎనర్జీ అబ్డామిన్లోకి వెళ్తుంది, మొత్తం బాడీలోంచి మీ శ్వాసతో పాటు లోపలికి వెళ్ళి ఆ శ్వాస ఎక్సేల్ చేస్తున్నప్పుడు శరీరంలోంచి ఆ శక్తి అంతా ఒక బల్బులోంచి కాంతి ఎలా వెళ్తుందో అలా బయటకు వెళ్తున్నట్టుగా మీ ప్రతి అణువు లోపలికి, మీ యొక్క నాడుల లోపలికి దివ్యమైన రీకి శక్తి వెళ్ళి మొత్తం మీరంతా కూడా హీల్ అవుతూ ఉన్నారు. నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ క్లియర్ అయ్యి టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు వెళ్తూ ఉన్నాయి. శ్వాసతో పాటు మీ యొక్క హరా సెంటర్కి వెళ్ళి ఆ శక్తి ఇప్పుడు మీ చేతుల్లోంచి ఆ శక్తి, చేతి వేళ్లలోంచి ఆ శక్తి ఇలా శ్వాసతో తలలోంచి ముక్కులోంచి ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్తుంది. ఎక్సేల్ చేసినప్పుడు ఈ హరా నుంచి ఎనర్జీ బాడీలోంచి చేతుల్లోంచి ఈ చేతి వేళ్లలోంచి బయటకు వెళ్తున్నట్టుగా శ్వాస తీసుకునేటప్పుడు కూడా తలలోంచి శ్వాసలోంచి చేతి వేళ్లలోంచి ఆ రీకి శక్తి అద్భుతంగా లోపలికి వస్తూ ఉంది. ఒక ఫ్లో లాగా, ఒక జలపాతం లాగా బయటకు కూడా ఇక్కడి నుంచి మళ్ళీ బయటకు వెళ్తుంది. సో మొత్తం బాడీ అంతా ఫ్రీ అవుతుంది అన్నమాట. కంప్లీట్గా ఫ్రీ ఫ్లోయింగ్ ఆఫ్ ఎనర్జీ జరుగుతూ ఉంది. ఆ ఎనర్జీ మొత్తం శరీరం నుంచి, ఆరా నుంచి, మీ ఊరు, ఈ విశ్వమంతా కూడా ఆ దివ్యమైన శక్తితో, మీ శరీరంలోంచి బయటకు వెళ్తున్న శక్తితో నిండి యు ఆర్ వన్ విత్ ది యూనివర్సల్ లైఫ్ ఫోర్స్. ఆ విశ్వమే నీవుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉన్నావు. ఆ దివ్యమైన రీకి శక్తిని నీవు శ్వాసగా తీసుకుని వదులుతూ ఉన్నావు. బాడీలో ఎక్కడైనా టెన్షన్గా కానీ పట్టినట్టుంటే ఆ ఏరియాలో కాసేపు శ్వాస తీసుకుని వదిలితే అక్కడ రిలాక్స్ అవుతుంది. పాదాల నుంచి భూమి లోపలికి ఒక రూట్ సిస్టమ్ వెళ్ళినట్టుగా వేళ్ళు, ఒక చెట్టుకు వేళ్ళు ఎలా వెళ్తాయో ఆ పాదాల్లోంచి వేళ్ళు వెళ్ళి ఆ రీకి శక్తి భూమి లోపలికి కూడా వెళ్తూ ఉంది. యు ఆర్ కనెక్టెడ్ టు ద మదర్ ఎర్త్. ఆ అద్భుతమైన భూమాత యొక్క ప్రేమ,
ఆ నర్చరింగ్ ఎనర్జీ, మన జీవితాల్ని పోషించే ఆ శక్తి ఆ భూమాత నుంచి, మన పాదాల నుంచి మన శరీరం అంతా కూడా లోపలికి వచ్చి మనల్ని ఆరోగ్యవంతులు చేస్తుంది. శ్వాస తీసుకుంటూ హరా సెంటర్కి వెళ్తున్నారు, హరా సెంటర్ నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు మొత్తం బాడీలోంచి. ఇప్పుడు మనం గషో మెడిటేషన్ చేస్తున్నాము. నమస్కార ముద్రలోకి వెళ్ళి ఈ మిడిల్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిడిల్ ఫింగర్స్ టిప్స్ తగలాలి. అలాగే బటన్ వేళ్ళు రెండు దగ్గరకు వచ్చి ఈ బటన్ వేళ్ళు చివర్లు మన యొక్క సెంటర్ ఆఫ్ ది చెస్ట్కి టచ్ కావాలి. దాన్ని గషో మెడిటేషన్ పోజ్ అంటారు. గషో. ఇన్హేల్ డీప్లీ, టచ్ అయ్యి హార్ట్ సెంటర్ ఓపెన్ అవుతుంది. మనలోని దివ్యమైన ప్రేమ, ఆ దివ్యత్వం నుంచి ఆ దైవిక ప్రేమ శక్తి మన లోపలికి ప్రవహిస్తుంది. మన యొక్క బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఒక్కటిగా ఆ దైవశక్తి, రేకి ఎనర్జీ, దివ్యమైన ప్రేమ మనలో ప్రవహించి మన హార్ట్ సెంటర్ నుంచి మన మొత్తం బాడీ అంతా కూడా ఆ దివ్యమైన ప్రేమ శక్తి, రేకి శక్తితో నిండిపోతుంది. ఫీల్ ద హీట్ ఇన్ ద పామ్స్. చేతి వేళ్ళ చివర్లు కూడా ఆ టింగ్లింగ్ సెన్సేషన్లా ఉంటుంది. ఇన్హేల్, ఎక్సేల్. రేకి 5 ప్రిన్సిపల్స్ కూడా మనం ధ్యానం చేస్తాము. ఈ ఒక్కరోజుకి నేను కోపం కలగకుండా ఉంటాను. ఈ ఒక్కరోజు నేను ఏ కోపాన్ని కలిగించుకోకుండా ఉంటాను. ఈ ఒక్కరోజుకి నేను ఏ కోపము లేకుండా ఉంటాను. ఫీల్ ద పీస్ ఇన్ యూ. ఈ ఒక్కరోజుకి నేను ఏ వర్రీ లేకుండా, ఏ చింత లేకుండా ఉంటాను. ఈ ఒక్కరోజుకి నేను ఏ వరి లేకుండా ఉంటాను. ఈ ఒక్కరోజు నేను ఏ వరి లేకుండా ఉంటాను. బాడీ అంతా రీకి ఎనర్జీతో నిండి నీలోని కోపము, వర్రి, దానికి సంబంధించిన శక్తులన్నీ డిజాల్వ్ అయి బయటకు వెళ్ళిపోతున్నాయి, కరిగిపోయి బయటకు వెళ్ళిపోతూ ఉన్నాయి, పాదాల్లోంచి భూమి లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఈ ఒక్కరోజు నేను పెద్దల యందు, తల్లిదండ్రుల యందు, గురువుల యందు గౌరవంతో మెలుగుతాను. ఈ ఒక్కరోజు నేను తల్లిదండ్రుల యందు, పెద్దల యందు, గురువుల యందు గౌరవంతో మెలుగుతాను. ఈ ఒక్కరోజు నేను తల్లిదండ్రుల యందు, పెద్దల యందు ఇన్హేల్, ఎక్సేల్. ఈ ఒక్కరోజు నేను నిజాయితీగా ఉంటాను. ఈ ఒక్కరోజు నేను నిజాయితీగా ఉంటాను. ఈ ఒక్కరోజు నిజాయితీగా ఉంటాను. ఈ ఒక్కరోజు నేను నా పట్ల, అందరి పట్ల, అన్ని జీవుల పట్ల కరుణతో, ప్రేమతో ఉంటాను. ఈ ఒక్కరోజు నా పట్ల, అందరి పట్ల కరుణతో, ప్రేమతో ఉంటాను. ఈ ఒక్కరోజు నా పట్ల, అందరి పట్ల కరుణతో, ప్రేమతో ఉంటాను. ఇన్హేల్ డీప్లీ. ఈ హార్ట్ సెంటరు, హరా సెంటరు రెండు కూడా అద్భుతమైన కాంతితో నిండి అక్కడి నుంచి మొత్తం బాడీలోంచి బయటకు ఆ శక్తి వెళ్తుంది.
దివ్యమైన రేఖీ శక్తితో నువ్వు అనుసంధానమై ఉన్నావు. ఆ శక్తి నీ లోపల ప్రవహించి నీ చుట్టుపక్కల నీ యొక్క చుట్టూ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ దివ్యమైన రేఖీ శక్తి యొక్క ప్రభావం వాళ్ళ మీద కూడా ఉంటుంది. ఇన్హేల్, ఎక్సేల్. ఆ విశ్వమంతా ఆవరించిన ఆ రేఖీ శక్తి, నీవే విశ్వంగా తీసుకున్న ఆ రేఖీ శక్తి అంతా కూడా మళ్ళీ నీ లోపలికి వచ్చి ఇట్ ఈస్ కమింగ్ డీప్ ఇంటూ యూ, లోపలికి వస్తుంది. యు ఆర్ కమింగ్ ఇన్ టు నార్మల్ పొజిషన్. ఆ శక్తి అంతా వచ్చి మన శరీరంలో, ముఖ్యంగా మన హరా సెంటర్ ఏదైతే నేవల్ కింద ట్యాంటెన్ హరా సెంటర్ అని ఉందో అక్కడ ఒక అద్భుతమైన దివ్యమైన శక్తిగా, ఒక బాల్ ఆఫ్ లైట్గా అక్కడ ఏర్పడి మనకు తోడుగా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఇన్హేల్, ఎక్సేల్. చేతులు నార్మల్గా పెట్టుకుని థ్యాంక్ యూ రేఖీ ఫర్ ఫ్లోయింగ్ ఇన్ టు మీ. థ్యాంక్ యూ రేఖీ శక్తి నా యందు ప్రవహించి నాకు అందరికీ శుభం కలిగించినందుకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. ఈ మెడిటేషన్ మీరు ప్రతిరోజు చేయడం ద్వారా అద్భుతమైన రేఖీ శక్తి మీలో పెరుగుతుంది. మీ యొక్క హీలింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఎప్పుడు కూడా మీరు ఎనర్జీతో నిండి ఉంటారు. తప్పకుండా ఈ మెడిటేషన్ మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.